ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్లో కైలాసపురం దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని చూడబోతున్నారు. అలానే ఆ ఇనార్బిట్ మాల్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక మనం వెళ్తే ఈ బ్లాగ్లో మనం ఏం చెప్పబోతున్నాం అంటే మన వైజాగ్లో కైలాసపురం దగ్గర ఒక కొత్త షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదే మన ఇనార్బిట్ మాల్ షాపింగ్ మాల్. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తాం అంటే మన ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూస్తాం. అలానే మనకి ఎప్పుడు కూడా మీకు నేను స్కై షర్ట్స్ చూపిస్తాను, కానీ ఈ వీడియో ఓన్లీ కన్స్ట్రక్షన్ స్టాటస్ని నార్మల్ వీడియో మొబైల్ తీసిన వీడియో చూపిస్తున్నాను. ఎందుకనేది మనం వీడియోలో ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ మనం మ్యాపీలో ఎగ్జాక్ట్గా ఈ ఇనార్బిట్ మాల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూద్దాం. మరి వెళ్దాం మ్యాపీలోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన వైజాగ్లో కైలాసపురం దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇనార్బిట్ మాల్. ఎగ్జాక్ట్గా మనం ఎన్ఏడి నుంచి మధులపాలెం వెళ్తున్నప్పుడు తాడిచెట్లపాలెం జంక్షన్ వస్తుంది. ఈ తాడిచెట్లపాలెం జంక్షన్ దాటగానే కైలాసపురం జంక్షన్ వస్తుంది. ఈ కైలాసపురం జంక్షన్ ద్వారా లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకి పోర్ట్ హాస్పిటల్ వస్తుంది. ఈ పోర్ట్ హాస్పిటల్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకు కనిపిస్తుంది మన వైజాగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇనార్బిట్ మాల్. అండ్ ఈ వీడియోలో మీకు చెప్పినట్టుగానే కన్స్ట్రక్షన్ స్టాటస్ని కంప్లీట్గా చూపిస్తాను, చుట్టూ రౌండ్ చేస్తూ. అండ్ మీకు స్కై వ్యూ అయితే చూపించలేకపోతున్నాను, పాత వీడియోని చూపిస్తున్నాను. ఈ మాల్లో ఒక బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఉంది. అదేంటంటే ఇక్కడ చూస్తున్నారా, మీకు చెట్టు కనిపిస్తుంది. ఇది ఒక బ్యూటిఫుల్ అట్రాక్షన్గా ఈ మాల్లో ఉండబోతుంది. వన్స్ కంప్లీట్ అయితే ఆ మాల్లో ఆ చెట్టుని మనం అయితే చూడొచ్చు. ఇంకా ఈ మాల్ కంప్లీట్గా ఎన్ని ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే 13 ఏకర్స్లో. ఈ మాల్కి 17 ఏకర్స్ అలొకేట్ చేశారు. ఇందులో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ 4 ఏకర్స్లోనే ఐటీ బిల్డింగ్స్ని అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అలానే ఒక కన్వెన్షన్ సెంటర్ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. మాల్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అక్టోబర్లో ఓపెన్ అవుతుంది అంటున్నారు. మరి చూద్దాం ఓపెన్ అవుతుందో లేదో. మీకు కనిపిస్తుంది కదా మన ఇనార్బిట్ మాల్ చాలా క్లియర్గా. ఇప్పుడు మనమైతే చుట్టూ తిరుగుతూ విజువల్స్ అయితే చూద్దాం. మరి చూద్దామా విజువల్స్ని? ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాపీలో మీకైతే ఎగ్జాక్ట్గా ఇనార్బిట్ మాల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూపించాను. ఇప్పుడు మనమైతే ఇనార్బిట్ మాల్ని మెయిన్ రోడ్ అంటే మన చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, ఆ హైవేలోంచి మన వైజాగ్లో వెళ్తుంది కదా, ఆ హైవేలోంచి అలా లోపలికి వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ స్టాటస్ని అండ్ అలాగే ఫ్రంట్ వ్యూని చూడబోతున్నాం. మరి చూసేద్దామా? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే మన చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, వైజాగ్లోంచి వెళ్తుంది. వైజాగ్ బైపాస్ కాకుండా ఆ రూట్లో ఉన్నాం. ఎగ్జాక్ట్గా కైలాసపురం జంక్షన్ దగ్గర మీకు మ్యాప్లో చూపించాను కదా, సేమ్ అక్కడే నేనైతే లెఫ్ట్ తీసుకున్నాను. ఈ రైట్ సైడ్లో సిగ్నల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుని అలా లోపలికి వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్లో పోర్ట్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మన వైజాగ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని మనం చూసేయచ్చు. అండ్ ఈ ప్లేస్లోనే ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఇనార్బిట్ మాల్ మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 2025 అక్టోబర్లో ఓపెన్ చేస్తారని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో మరి చూద్దాం నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుందో లేదో. సో ప్రస్తుతం మనం కన్స్ట్రక్షన్ స్టాటస్ చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది. అండ్ ఇంటీరియర్ వర్క్ జరుగుతున్నాయి. ఎక్స్టీరియర్లో కూడా ఆల్మోస్ట్ మనం ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఎలివేషన్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ మనం ముందుకు వెళ్ళే కొద్దీ రైట్ సైడ్లో ఇనార్బిట్ మాల్ అని వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వన్స్ కన్స్ట్రక్ట్ అయితే. చూస్తున్నారు కదా మాల్ ఎంత పెద్దగా ఉందో. ఈ మాల్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ మాల్ మొత్తం మనకి 13 ఎకరాల్లో ఉంటుంది. యాక్చువల్గా ఈ మాల్కి 17 ఎకరాలు అలొకేట్ చేశారు. ఈ 17 ఎకరాల్లో 13 ఎకరాల్లో ఈ మాల్ కన్స్ట్రక్ట్ చేసి మిగిలిన 4 ఎకరాల్లో 2.5 ఎకర్స్లో ఐటీ బిల్డింగ్స్ అండ్ రిమైనింగ్ ప్లేస్లోని ఒక కన్వెన్షన్ సెంటర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ ఈ ఐటీ బిల్డింగ్స్ ఇంకా ఈ కన్వెన్షన్ సెంటర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. తొందరలో స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇప్పటివరకు మనం చూస్తుంది ఫ్రంట్ వ్యూని. ఇప్పుడు మనం బ్యాక్ వ్యూలో చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది. ఇది మనం ఎగ్జాక్ట్గా మాల్కి లెఫ్ట్కి వచ్చి రైట్ సైడ్ నుంచి మాల్నే చూస్తున్నాం. ఇటువైపు కూడా మనకి పెయింటింగ్ వర్క్ తొందరలో స్టార్ట్ అవబోతుంది. అలానే మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే బ్యాక్ సైడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి తొందరలో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ మనకి చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ కూడా కనబడుతూ ఉంటాయి. పెయింటింగ్స్ వేయడానికి మనకి అక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. కాస్త ముందుకు వెళ్తే మనం చూసుకోవచ్చు అక్కడ మనకి కంప్లీట్గా స్టేర్ కేస్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అది డిఫరెంట్గా ఉంది, లోపల నుంచి వస్తుందని తెలుస్తుంది.
ఇంకా లోపలైతే ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. లోపల మీకు నేను ప్రీవియస్ వీడియోలో చూస్తున్నట్లయితే ఒక చెట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రైట్ సైడ్లో మీరు చూడండి, మీకు కనిపిస్తుంది కదా చెట్టు. సో ఈ మధ్యలో ఈ చెట్టు ఒక డిఫరెంట్గా ఉండబోతుంది. అండ్ అలానే అక్కడ మనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ న్యాచురల్ని దగ్గరగా ఉంచుతుంది. అండ్ ఇక్కడ చాలా చాలా డిఫరెంట్గా కనిపించబోతుంది. అండ్ ఈ చెట్టు అయితే కీ రోల్ ప్లే చేయబోతుంది. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఈ థియేటర్లోనే AAA సినిమాస్, ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ ఈ థియేటర్ కూడా రాబోతుంది. దాదాపుగా 8 స్క్రీన్ల వరకు ఉండబోతున్నాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ప్లేస్లో కూడా 6 లేన్ రోడ్ అయితే వస్తుంది. మనకి ఈ మాల్కి 3 వైపులా 6 లేన్ రోడ్ అయితే ఉంటుంది. ఇంకొక వైపు మరి 6 లేన్ రోడ్ వస్తుందో లేదనేది చూడాలి. సో మనకి మాల్ దగ్గర ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా 6 లేన్ రోడ్ అవడం చాలా చాలా సూపర్గా ఉంది. ఈ మాల్ని రహేజా గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మాల్లో ఆల్మోస్ట్ 600 crores వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టారు. వన్స్ ఈ మాల్ కంప్లీట్ అయిందంటే దాదాపుగా 8,000 జాబ్స్ అయితే వస్తాయి. అంటే 8,000 జాబ్స్ జనరేట్ అవుతాయి. అండ్ ప్రస్తుతం అయితే రహేజా గ్రూప్ వాళ్ళు ఒక రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. నౌకరీలో ఉంది, మీకు పైన కనిపిస్తుంది కదా. సో నౌకరీలో మీరు ఇలా సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్ దొరకచ్చు. అండ్ మీ క్వాలిఫికేషన్స్ ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా మీకు కనిపిస్తున్నాయి. అలానే మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఆ జాబ్కి అప్లై చేయొచ్చు. ఇంకా మనం ఫ్రంట్ వ్యూలో చూస్తున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఈ ఇన్ఆర్బిట్ మాల్. చూస్తున్నారు కదా. ఇంకా మనకి ఈ ప్లేస్లోనే ఇన్ఆర్బిట్ మాల్ అని చెప్పి ఒక బోర్డు ఏదో రాబోతుంది. అది చూడడానికి మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వన్స్ కంప్లీట్ అయితే. ఇంకా మనం కాస్త ముందుకు చూసామంటే ఈ మాల్ బ్యూటీ ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అండ్ ముందు నుంచి కూడా మీకు నేను చూపిస్తాను. సో చూసారా ఎలా కనిపిస్తుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మాల్ చూడడానికి అయితే. ఈ మాల్లో ఇంకా ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ పడితే నేను ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో అది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. చూసారుగా మన వైజాగ్లో కైలాసపురం దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇన్ఆర్బిట్ మాల్ ఇదే. వీడియో అయిపోయింది అనుకోకండి, ఇంకాస్తుంది, అది కూడా చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనలీ మీకైతే నేను మన ఇన్ఆర్బిట్ మాల్ ని కన్స్ట్రక్షన్ స్టాటస్ చూపించాను. మీకు నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే స్కై షాట్స్ ఎందుకు చూపించలేదంటే మన డ్రోన్ గండికోట వెళ్ళినప్పుడు క్రాష్ అయింది. సో విజువల్స్ మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా ఎలా పడింది అనేది. సో ఇలా క్రాష్ అయింది అనమాట. క్రాష్ అవడం వల్ల మీకైతే నేను ఎగ్జాక్ట్ గా ఈ డ్రోన్ విజువల్స్ చూపించలేకపోతున్నాను. సో డ్రోన్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో ప్రస్తుతం. సో ఇదిగోండి డ్రోన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం అంతా పీకేశారు. సో ఒక చోట రిపేర్కి ఇచ్చాను ఒక వేస్ట్ వాళ్ళకి ఆ రిపేర్కి ఇచ్చి వాళ్ళ రిపేర్కి కాస్ట్ ఎంత అవుతుంది చెప్పడానికి 14 రోజులు పెట్టింది. అండ్ 14 రోజులు చెప్పిన తర్వాత 30,000 అవుతుంది అన్నారు. ఆ 30,000 పెట్టి రిపేర్ చేసిన తర్వాత కూడా అది ప్రాపర్గా వర్క్ చేద్దామని గ్యారంటీ ఇవ్వలేదు. సో ఇంకా నేను లైట్ తీసుకున్నాను, కొత్త కొనుక్కుందాం ఫిక్స్ అయ్యాను అనమాట. ప్రస్తుతం బడ్జెట్ తక్కువ ఉండడంతో కొత్త డ్రోన్ కొనడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఫ్రెండ్స్ కొత్త డ్రోన్ కొనడానికి అయితే కాస్త టైం పడుతుంది. సో అది కొనే వరకు మాక్సిమం పాత వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కర్నూలు తీస్తున్నవి, తర్వాత కడప తీస్తున్నవి, గండికోట వీడియోస్, ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా పాత వీడియోస్ ఎక్కడ నేను పడేస్తాను. అన్ని వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో మీకైతే ఫైనల్గా మన ఇన్ఆర్బిట్ మాల్ని చూపించాలనుకుంటున్నాను. సో నేనైతే వీడియోని ఎక్కడ జాయిన్ చేస్తున్నాను. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ టైం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.